flashback. Yeah, this is a massive flashback. Yeah. Sacrifice. What's going on, guys? My name is Alex. And I'm Alan. Welcome to the MC channel, guys. Welcome. Listen, if you're not part of the MC gang, click on that subscribe button below. Join us and be for the squad. Oh, God. So right now we've got part 7, Bahubali. Let's get into it, guys. మన వాళ్ళుగా కాపలా కాసుంటే ఇన్ని రాజ్యాలు తిరిగి చూసే అదృష్టం మనకి దక్కేది కాదు. కత్త యుక్త 18 వాడదాం. మత్తుందా? పెద్దది. What kind of milk is this? Bigger. పెద్దది. This man dangerous. డబ్బుందా? నా తమ్ముళ్ళందరికీ సరిపోయేంత పెద్దది. Here's always for the people. Distraction at its finest. అంతే కాదన్నా, ఇంకా చాలా ఉన్నాయి. Okay. Ananas. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా తొణక్క బెణక్క వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేద చేయరా చేయరా మనోహరి మనోహరి నేనలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మొత్తుకున్నవే ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లేలా While the brother's working, he's like, I'm out here. హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా He's like, I'm working back here. చేత కన్నుల్లో నీ కైపుల్ని తెచ్చేనా నాటు కొడవల్లాంటి నడుమే రాసిచ్చేనా The balance, though. కొండలపై నాకై దండలు వేసినా నాపై సంపదలేక నీసేయగ చేసినా సుఖించగా మనోహరి The precision. That's right. పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె చల్లుతుంటే
కొట్టుకుంది గుండె తుమ్మెదై ఒళ్ళంత తుళ్ళింతై వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నిత్తరివి తీరా తీరా Umbrella's so slow. Oh, he's dead. Bro, you're not going nowhere. Why do they always run up the hills? You know what? I would drop right in there. Oh, he's gonna kick him off. Watch. This is Sparta. This is Sparta. Here, he sent it. Word. He's here to capture. The girl's like, oh, nah. We're here to ruin. మీ చేతుల్లో చిత్రవదలు అనుభవించి చావడం కంటే బలా Bro, this brother has been trying to sabotage this man Dang. so many times. Bro, this man has been trying to sabotage. This guy, bro. He's like reluctantly. Man, that's so messed up. He's like so. మా రహస్యాల్ని ఎవరికి పంపావు చెప్పు. కాలకేయా Oh no. కాలకేయులకు వ్యూహాలుండవు. వాళ్ళ పైశాచికత్వానికి కులమానం లేదు. వాళ్ళు కాని రాజ్యంలో అడుగు పెడితే కనిపించిన ప్రతి పసిబిడ్డని చంపేస్తారు. వెతికి మరీ ప్రతి ఆడదాన్ని చెరిచేస్తారు. ప్రతి ఇంటిని కొల్లగొట్టి కాల్చేస్తారు. They don't care about ఇలాంటి nothing. వాటికి చిన్న చిన్న రాజ్యాలు భయపడతాయేమో గాని 25,000 సైన్యం ఉన్న మనం భయపడ్డమేంటి? కాలకేయుల సైనిక బలగం ఎంత? 100,000. Mountain people don't care. The baby don't give him. Bro, look at this. So this makes so much sense. మిడతల దండు వాలిన పొలం, కాలకేయులు అడుగు పెట్టిన రాజ్యం శ్మశానమైపోతుంది. So the uncle and the dad had kids. Yes. Okay. Carry on. Remember, so the prince is the one that got his head. So Bahubali now killed the Uncle's son. Yeah. Yeah. ఒక పక్క మన రాజ్యాన్ని కాపాడుకుంటూనే మరో పక్క ప్రతిదాడి చేయాలి. మన వ్యూహం ఏంటో ఆలోచించండి. త్రిశూల వ్యూహం. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. అలాంటి వ్యూహంతో యుద్ధానికి వెళ్తావా? ఎవరికి తెలియదంటే కాలకేయులకు కూడా తెలీదు. అందుకే మనం ఆచరించాలి. నేనేకీభవిస్తున్నాను. నేను ఆమోదిస్తున్నాను.
మన నగరంలోకి రావటానికి ఇదొక్కటే దారి. కట్టప్ప, శత్రువులు లోపలికి రాకుండా ఆపటానికి నీకెంత సైన్యం కావాలి? 5,000 మంది తల్లి. శూలాలతో కవచాలతో ఇనప కంచెను నిర్మిస్తాను. సైన్యాన్ని అడ్డుగోడగా నిలబెడతాను. నేను ఉత్తర దిక్కున్న సేనలకు నాయకత్వం వహిస్తాను. దక్షిణ దిక్కున సైన్యానికి బాధ్యత నాది. మనకున్న సమాచారం ప్రకారం కాలకేయ నాయకుడు వెనకే నిలబడి తన సైన్యంలో సగం మందిని ముందుకు పంపిస్తాడు. మన వ్యూహంతో, మనకున్న యుద్ధ యంత్రాల సహాయంతో ఎంతమంది వచ్చినా ఇక్కడ 3 గడియల పాటు నిలువరించగలం తల్లి. కానీ ఈ లోపే ఆ కాలకేయ నాయకుడిని హతమార్చాలి. నాయకుడు లేని సేనలు చెదిరిపోతాయి. యుద్ధం మధ్యలో సరైన సమయంలో యువరాజులిద్దరూ అశ్వదళంతో ఇరువైపుల నుంచి కాలకేయుడు మీదకి వెళ్తారు. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ప్రతిదాడి చేయడానికి కనీసం 1 గడియ సమయం పడుతుంది. అది చాలమ్మా, విజయాన్ని సాధించుకొస్తాను. అర్ధ గడియ చాలమ్మా, వాడి తల నరికి తీసుకొస్తాను. అలా దీంతో ఎవరిని రాజుని చెయ్యాలన్న చిక్కుముడి కూడా విడిపోతుంది. That's why he took the head off. యుద్ధంలో కాలకేయ నాయకుడిని ఎవరు హతమారుస్తారో వారిదే మాహిష్మతి సింహాసనం. How's he giving orders? He ain't nothing. ప్రభువులు చక్కగా సెలవిచ్చారు. అవును. ఇద్దరు యువరాజులకి సైన్యాన్ని సమంగా పంచండి. బల్లా, బాహు, మీరు పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకోండి. జై మాహిష్మతి! పంపకాల్లో మీ పెదనాన్న నీకు చాలా అన్యాయం చేశారు. కోటగోడలు బద్దలు కొట్టడానికి ఉపయోగించే యంత్రాలు మాత్రమే నీకిచ్చారు. బహిరంగంగా జరిగే యుద్ధంలో అవి ఎందుకు పనికొస్తాయి? బాణాలు వేసే యంత్రాలు, కత్తుల రథం అన్ని బల్లాలుడికేనంట. But he still set him నువ్వు up. అడ్డు చెప్పుండాల్సింది బాహు. Bro, even Uncle tried to set him off all like that's why the guy had all these nice tools. And he only had like a sword and a He spear. said, "We'll give you arrows." It's like, it's like, here you go. Hey, you got all the new. said- Did what? Am I the only one here? మాహిష్మతి సింహాసనం ఇక మీ కుమారుడే ప్రభు. Bro, he had everything. బాహుబలిని He still బలిమోసం lost. చేశారు ప్రభు. ఏది మోసం? నాకు ఈ సైన్యం కావాలి, నాకు ఈ ఆయుధం కావాలి అని ఇక్కడే గట్టిగా అడిగి సాధించలేని వాడు రేపు యుద్ధంలో ఏం సాధిస్తాడు? బలవంతుడికి మరింత బలం చేకూర్చాం. ఇది మోసం కాదు, రాజనీతి. హేయ్, ఎవరాది? క్షమించాలి ప్రభు, చిన్న యువరాజులు గుడారాలను పీకి తీసుకురమ్మన్నారు. The thingy? Oh. It was his idea. You imagine how much those things weigh? భల్లాల దేవా, ఆపి! ఆపి!
like also because he It was like a flashback to whenever this happened. Oh yeah. But I'm saying like I feel like the reason why all the people love him is because he related with them. Yeah, like even with the pet when he was trying to give the food and he's like, Uncle, like just that part like letting him know that they're the same people. Yeah. That brother's like, nah, kiss my feet. Yep. బాహు ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం బలివ్వకపోతే సైనికులు కీడుని శకిస్తారు. అవును యువరాజా, యుద్ధానికి వెళ్లే ముందు బలివ్వకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది. అమ్మ దాహం తీర్చడానికి మూగు జంతువు ప్రాణం ఎందుకు ఎక్కని? ఉరకలు వేస్తున్న నా రక్తం సిద్ధంగా ఉంది. జై మహిష్మతి! You see that the Black Power. You see a little fist. That little statue got that little fist up. మాహిష్మతి క్షమాధర్మం పాటిస్తుంది. మాహిష్మతి బ్రింటా మీకు చివరి అవకాశం ఇస్తున్నాం. ఆయుధాలు వదిలి పారిపోండి. మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాం. కొరటా జారే పుహు నిమ్ బీట్ రూల్ సులంగ్దే నిమ్డా డోజ్రస్ టెల్ మీ హర్ తబుష్ క్రాక్ కొయిక్ నిమ్ బోమ్లా మొహినోజుకు లోహక్వే. నీ కొడుకులిద్దరిలో ఎవడు నన్ను చంపితే వాడిని రాజుని చేస్తానని ప్రకటించావట, నిజమేనా? Una casa minu pizra shukwe. మరి వాళ్ళిద్దరూ నా చేతిలో చేస్తే? Min bahadde saratrama maishmritim rimsa inknim min mahatti chuhur frot namata shvikde ta krak chuhur har. నీ రాజ్యాన్ని నిన్ను ఆక్రమించి నీతో కొడుకుని కంట వాణ్ణి రాజుని చేసుకో. Oh, it's over. Oh, it's done. వాడు బ్రతికే ఉండాలి. వాడి కాళ్ళు చేతులు తెగి రక్తం ఏరులై ప్రవహిస్తున్నా వాడింకా బ్రతికే ఉండాలి. తాబీ క్రూల్ డంక్రా ప్రకా అక్రా కడా ఒపీలోపి ఫిక్సెటి తాబీ క్రూల్ డంక్రా. రాబందులు వాడి కళ్ళల్లో నుంచి గుడ్డుల్ని కడుపులో నుంచి పేగుల్ని పీక్కుతూ ఉన్నా వాడింకా బ్రతికే ఉండాలి. కట్టప్ప తల్లి, సమర శంఖం పూరించు. So much we missed. I know. The hardest. శిబహల్ బాహుబలి. Jeez. Now I can watch this part and be like, oh, this way. శిబహల్ కంతే సస్తా. I kind of want to. Yeah, let's finish up the- All right, we'll do it on the next one. Okay. Guys, listen. We're going to catch us in the next one. We're just going to watch the entire last part of this on the next part. Yep. Guys, if you're not Puff Diamonds again, just go ahead. Yep. Fast the next one. Click. And at all times, see yourself. Love thyself. And keep it on me, see. Peace.